गुरुर्ब्रह्मा गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। नमस्कारं मास्टर E.K. नमस्कारं मास्टर M.N. नमस्कारं मास्टर V.P.S. नमस्कारं मास्टर C.V.V. नमस्कारं मास्टर C.V.V. नमस्कारं मास्टर C.V.V. to your lotus feet. Master C.V.V. नमस्कारं to your lotus feet. वास्ते 619 వేణుగోపాల్ గారు చదువుతారా? వాసుదేవ్ అండి. కేస్ నెంబర్ 619. A girl aged about 7 years came to our dispensary with the following complaints: loss of appetite and feverishness. Bowels were regular, but stool was hard. Since 2 months, she had very less appetite. Monthly once, she was getting fever, 102 degrees Fahrenheit. Palms and soles were cold and wet. Along with fever, she gets cough also. She was a third child to her parents. At night, she complains burning pain in the eyes, disturbed sleep. During fever, she talks in sleep. She was irritable, restless, and had fidgety. She wants more air and prefers lukewarm water bath. On 28th September 1980, Master E.K prescribed Zincamet 201 dose. She was better after this dose. Vasudev andi. Actually, Zincamet is తగ్గింది. మరి Zincamet దేని మంచారో అర్థం కాలేదండి. వాసుదేవ. వాసుదేవ్ కృష్ణవేణి కృష్ణవేణి ఆఫ్ అండి ఈరోజు. సరే సరే. అమర్నాథ్ గారు, విజయ్ కుమార్ గారు, పూర్ణానందం గారు, కామేశ్వరరావు గారు, వాసుదేవ్ మారుతి గారు, రాజారావు గారు, మన్మోహన్ గారు. వాస్తవ్ అండి. ఇది మనం సిమ్టమ్స్ చూస్తే షీ వాజ్ ఇరిటబుల్, రెస్ట్లెస్ అండ్ హ్యాడ్ ఫిడ్జిటీ ఒకటిను, ప్లస్ మంత్లీ వన్స్ తనకి ఎప్పుడు ఫీవర్ వచ్చినా 1 or 2 degrees Fahrenheit ఉండడము. అది డెవలప్ అంటే ఇది సిమ్టమ్స్ ఏమని ఇండికేట్ చేస్తుందంటే స్పైనల్ అంటే మినింజైటిస్ ఏదైనా అటాక్ అయిందేమో గ్రాడ్యువల్ గా అనేది అనిపిస్తుంది. యూజువల్లీ మినింజైటిస్ దానిలో మనకి ఇండికేట్ అయ్యే డ్రగ్స్ బెలడోనా, జింకమెట్ ఇట్లా ఇండికేట్ అవుతుంది. బెలడోనా అంటే యూజువల్ ఇది అక్యూట్ కండిషన్ లో ఇండికేట్ అవుతుంది. ఇది క్రానిక్ గా లాస్ ఆఫ్ అపిటైట్ విత్ ఫీవరిష్నెస్, మంత్లీ వన్స్ ఫీవర్ రావటము, అలా ఇంక్రీజ్ అవుతూ వచ్చి ఇప్పుడు అంటే డెలీరియస్ కండిషన్ వేర్ షీ వాజ్ ఇరిటబుల్, రెస్ట్లెస్ అండ్ హ్యాడ్ ఫిడ్జిటీ. ఆ బేసిస్ మీద మోస్ట్లీ వాసుదేవ్ నాకు 11th పాయింట్ బేస్ చేసుకుని ఇచ్చారు అనుకుంటున్నాను. వాసుదేవ్. శీతల్ రెడ్డి గారు, వాసుదేవ్ అండి. రాజశేఖర్, వాసుదేవ అండి. 11th పాయింట్ ని బట్టి ఇచ్చి ఉంటారు అనుకుంటున్నానండి. వాసుదేవ.
నెక్స్ట్ కేస్ విజయ్ కుమార్ గారు జాయిన్ అవ్వలేదు వీళ్ళు. కామేశ్వరరావు గారు చదువుతారా? చదువుతాను. A girl aged about 3 years brought to our dispensary with the following complaints. She was suffering from cough and cold, gets fever once in 4 days with diarrhea, passes loose motions 3 to 4 times per day. During fever, she startles in sleep. During fever, she doesn't eat food. If she eats anything, suffers with the diarrhea. During fever, suffers with distension of abdomen. She talks in sleep and startles with fear. Glands were swollen in the neck. On 28/9/1980, Master E.K prescribed Belladonna 30 wonders. On 8th October, prescribed Chamomilla 200 wonders. On 15th, he prescribed stramonium 200 wonders. On 29th October, prescribed Ashram Sanctum 30 wonders. On 12th November, repeated the dose. On 2nd December, he administered another dose of Ashram Sanctum 30. On 7th December, he prescribed Medornum 30 wonders. Vastev. వేణుగోపాల్ గారు వాసుదేవ్ అండి. యాక్చువల్లీ ఫీవర్ గురించి మేబీ బెల్డానా 30 ఇచ్చారనుకుంటండి అక్యూట్లో. తర్వాత సీ టాక్స్ ఇన్ స్లీప్ స్టార్ట్లెస్ విత్ ఫియర్ అని స్ట్రామోనియం ఇచ్చారేమో అనుకుంటున్నానండి వాసుదేవ. రాజారావు గారు వాస్తవం. మారుతి గారు వాస్తవ. మన్మోహన్ గారు వాస్తవం నాకు అర్థం కాలేదు. నాది కరెక్ట్ గా అయితే చెప్పలేను కానీ నాకు స్ట్రామోనియం కొంతవరకు తెలిసింది. ఎలా అంటే 7th and 4th పాయింట్, ఆస్మమ్ శాంక్టమ్ 5th and 6th పాయింట్ గురించి అనుకుంటున్నాను. మెడోర్నమ్ ఇవన్నీ తగ్గకపోవడం వల్ల వేశారేమో అనుకుంటున్నాను. ఇంట కరెంట్. వాస్తవ. రాజశేఖర్ వాసుదేవ అండి. స్ట్రామోనియం అయితే మీరు అన్నట్టుగా 4th and 7th పాయింట్స్ ని బట్టి అని అనిపిస్తోంది, కానీ మిగతాది నాకు అర్థం కాలేదు. వాసుదేవ్. శీతల్ రెడ్డి గారు వాసుదేవ్ అండి. మనం 620 చదవలేదు కదా. 620. అవును. రాజారావు గారు చదువుతారా? చదువుతాను మేడం. A lady aged about 29 years came to our dispensary with the following complaints. She was suffering from fever, cold, with sneezing since 2 years. Suddenly suffers with nose block with itching. She suffers with the above problem from 7 p.m. to 10 p.m. only, daily. This problem aggravates in rainy season and summer. She had 3 children. 7 years ago, underwent tuberculosis. She got married 12 years ago. Appetite was good. Bowels were regular. Menses was regular. She needs more aid. Prefers hot water bath. Likes chilled food. She was not emotional. 28/9/1980, Master E.K prescribed natrum sulfur 32 doses with 3 days gap. On 7th October,
he prescribed natromycin 30 1 dose. On 14th October, he prescribed natromycin 200 1 dose. Natromycin ఎందుకు ఇచ్చారో అర్థం లేదు మేడం. వేణుగోపాల్ గారు. వాసుదేవ్ అండి. మేబీ she was suffering fever, cold and sneezing 2 years. నోస్ బ్లాక్ ఉంది, దాని గురించి ఇచ్చారేమో అనుకుంటున్నానండి. వాసుదేవ. మారుతి గారు. వాసుదేవ, ఈ కేసులో 29 years ఆ లేడీకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సంబంధించినవి ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ థర్మల్ మోడాలిటీ 3rd point లో ది ప్రాబ్లమ్ అగ్రవేట్స్ ఇన్ రైనీ సీజన్ అని ఒక పాయింట్ ఉన్నది. అండ్ 9th point లో ప్రిఫర్స్ హాట్ వాటర్ బాత్ అని ఉన్నది. అది చిల్లీ పేషెంట్, హైడ్రోజన్ కాన్స్టిట్యూషన్ కాబట్టి మాస్టర్ గారు ఈ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఆ నేట్రమ్ సల్ఫ్ అనేటువంటిది 30 potencyలో ఇచ్చి లాస్ట్ లో 200 potencyలో ఇచ్చారనుకుంటున్నాను. వాసుదేవ. కామేశ్వరరావు గారు. మారుతి గారు చెప్పింది అండి వాసుదేవ. మన్మోహన్ గారు. వాసుదేవ్ అండి. నాది మారుతి గారు చెప్పిన పాయింట్స్. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్ అండి. రాజశేఖర్. వాసుదేవ్ అండి. వేణుగోపాల్ గారు చదువుతారా? 622. వాసుదేవ్ అండి. కేస్ నెంబర్ 622. A girl aged about 12 years came to our dispensary with the following complaints. She was suffering from pain in the nape of the neck and left hypochondrium, pain in the calf muscles, headache at morning after waking from sleep, loss of appetite, no release to take dinner, bowels were regular, ulcers does not heal quick, watery pus oozes from ulcer, devotional dreams comes at night. After reading, she could not remember lessons. She craves cold and water extra. She feels weak at afternoon. On 27 September 1980, Master E.K prescribed Pulsatilla 201 dose. On 4th October, he prescribed arsenic 201 dose and Cantharis mother tincture external. On 10th October, he prescribed Calibake 31 dose. On 27th October, he prescribed Tuja 32 doses with 3 days gap. On 8th November, he prescribed Tuja 31 dose. On 16th November, he prescribed Tuja 201 dose. వాసుదేవ్ అండి. మేబీ ఇక్కడ నాకు పల్స్టెల్లా ఒకటి అర్థమైందండి. లాస్ ఆఫ్ ఎపిటైట్ 4th point, నో రిలీజ్ టు టేక్ డిన్నర్. అండ్ 8th point లో డివోషనల్ డ్రీమ్స్ ఎట్ కమ్స్ ఎట్ నైట్. సో దీని 10th point కూడా షీ క్రేవ్స్ కోల్డ్ అండ్ వాటర్. సో పల్స్టెల్లా 200 వేసారండి. వాసుదేవ్ అండి. మారుతి గారైనా మధ్యలో అంతే. మారుతి గారు. వాసుదేవ, వేణుగోపాల్ గారు చెప్పినట్టు పల్స్టిల్లా 200 వరకు మాత్రమే అర్థమైంది అండి. షీ క్రేవ్స్ కోల్డ్ అండ్ వాటర్ ఒకటిను, నో రిలీజ్ టు టేక్ ఫుడ్, లాస్ ఆఫ్ ఎపటైట్, వీటి మీద బేస్ అయ్యి పల్స్టిల్లా వరకు అర్థమైంది. ఈ కాలివైక్రోము, క్యాంథారిస్ మదర్ టించర్ ఎక్స్టర్నల్ ఎందుకు అప్లై చేశారు, తూజా ఎందుకు ఇచ్చారు అనేది అర్థం కాలేదండి. వాసుదేవ. కామేశ్వరరావు గారు. వాసుదేవ. రాజారావు గారు. వాసుదేవ. మన్మోహన్ గారు. నాకు అంతేనండి. పల్స్టిల్లా ఒకటి అర్థమైంది, మిగిలింది అర్థం కాలేదండి. వాసుదేవ. అవునా? అయ్యా, పల్స్టిల్లా 200 అంతే. 8th 10th 7th పాయింట్స్. ఆర్సనిక్ కాల్వ్ నేను అనుకుంటున్నాను. ఆర్సనిక్ కాల్వ్ ఏదన్నా ఎక్స్టర్నల్ అప్లై చేశారు కదా, క్యాంథారిస్ మదర్ టించర్, అంటే ఏమన్నా బర్న్ జరిగిందేమో అనుకుంటున్నాను.
ఏదైనా కాల్ ఉంటుంది అందుకని ఇచ్చుంటారని. 10th అక్టోబర్ ఇచ్చింది క్యాలిబైక్ 31 డోస్ అనేది. థర్డ్ పాయింట్ ఉంది చూడండి, హెడేక్ ఎట్ మార్నింగ్ ఆఫ్టర్ వేకింగ్ ఫ్రమ్ స్లీప్. అక్టోబర్ ఉన్నది శ్రీశైలం. చల్లదనానికి ఏమన్నా వస్తుందేమో దాని ఒకటిను. సెకండ్ పాయింట్ మస్కులర్ వీక్నెస్ కూడా ఉంటుందిగా, మజిల్స్ మీద కూడా పనిచేస్తుంది క్యాలిబైక్. సెకండ్ అండ్ ఫస్ట్ పాయింట్ అది అన్నది అనుకుంటున్నాను. పూజ తట్టి అనేది మాత్రం నాకు అర్థం కాలేదు. వాస్తవ శీతల్ రెడ్డి గారు, వాసుదేవ్ అండి. రాజశేఖర్, వాసుదేవ్ 623. కామేశ్వరరావు గారు చదువుతారా? చదువుతాను. Case number 623. A lady aged about 45 years came to our dispensary with the following complaints. Since 6 years, she was suffering from cough and dyspnea and rattling in the chest and with heaviness. She couldn't lie on bed due to dyspnea. Backache, white discharge, reeling sensation and palpitation were more at night. Appetite was good, bowels were regular, sleep was also normal. She had 2 deliveries, underwent D&C operation. After D&C, white discharge increased and drawing type of pain in both the limbs started. While coughing, gets profuse sweat. At that time, she needs more air. Cough and dyspnea started with second delivery. On 28/9/1980, Master E.K prescribed antim-tart 201 dose. She was better after this dose. All complaints were better except white discharge. On 16th October, he repeated the dose. On 1st November, he administered another dose of antim-tart 200. She was much better after this dose. Vasudeva. వేణుగోపాల్ గారు, వాసుదేవ్ అండి. ఇక్కడ క్లియర్ గా ఫస్ట్ పాయింట్ లో 6 years he was suffering from cough, dyspnea, rattling in the chest with heaviness. సో దీని గురించి తర్వాత కాఫ్ కూడా సెకండ్ డోస్ స్టార్ట్ అయింది. సో కాఫ్ బేస్ మీద ఇచ్చారండి యాంటీటాట్, దాంతో క్యూర్ అయింది. వాసుదేవ. మారుతి గారు, వాస్తవ ఇది క్లియర్ కట్ గా రాట్లింగ్ చెస్ట్, సఫరింగ్ విత్ కాఫ్ అండ్ హెవీనెస్ ఉన్నాయి కాబట్టి యాంటీమైనన్ క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉన్నాయి. అందువల్ల ఈ రెస్పిరేటరీ కంజెషన్ కోసం మాస్టర్ గారు యాంటీమైనన్ 200 1 డోస్ ఇచ్చి తర్వాత అవసరమైనప్పుడు రిపీట్ చేశారనుకుంటున్నాను. వాస్తవ. మన్మోహన్ గారు, సారీ రాజారావు గారు, Since 6 years, she was suffering from cough, dyspnea, and rattling in the chest. Point basis, backache to white discharge, a reeling sensation and palpitation more at night. Points basis కూడా ఇచ్చారు. మన్మోహన్ గారు, మారుతి వరప్రసాద్ గారు, వేణుగోపాల్ గారు చెప్పిన పాయింట్స్ ఏనండి. వాస్తవ్. ఇక్కడ వాళ్ళు చెప్పిన పాయింట్సే, కానీ నేను కొంచెం యాడ్ చేసి అంటే కొంచెం యాంటీటాట్ గురించి చెప్తామని. అంటే మీ అందరికీ తెలిసే ఉంటుందేమో, నాకు బుజ్జి గారు చెప్పిన పాయింట్ నేను చెప్తా. యాంటీటాట్ వాళ్ళ కండిషన్, బుజ్జి గారు ఒకసారి దగ్గింది చూపించారు, దగ్గుతున్న పేషెంట్. అంటే బుజ్జి గారు చెప్పారు బ్యాసిల్లంకి యాంటీటాట్కి డిఫరెన్స్ దగ్గు. ఎలా అంటే యాంటీటాట్ వాడు ఇంకా దగ్గితే ఇలా పడిపోతుందేమో ఫ్లమ్ అన్నట్టు, అంటే గొంతు దాకా ఉంటుంది, ఫ్లమ్ గొంతు దాకా నిండిపోయి ఉన్నదేమో అన్నట్టుగా ఉంటుంది వాడు దగ్గితే.
వాడికి ఈజీగానే ఫ్లమ్ వచ్చేస్తూ ఉంటుంది. ఎంత వస్తూ ఉంటుందో అంత ఫామ్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడో రాట్లింగ్ అవన్నీ మనకు తెలిసినవి, వీజింగ్స్ ఉంటాయని. అంత వీక్నెస్ కూడా ఉంటుంది. ఆ కళ్ళల్లో విపరీతమైన వీక్నెస్ తెలుస్తూ ఉంటుంది. యాంటిమ్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ లో ఉన్నది వీక్నెస్ కూడా ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్లమ్ ఫార్మేషన్ వీటి వల్ల ఆకలి అనేది ఉండదు. అస్సలు ఆకలి ఉండకపోవటం ఉంటుంది. విపరీతమైన నీరసం. ఇంకొకటి ఏంటంటే పడుకుంటే వాళ్ళకి దడగా ఉంటుంది. ఎందుకు నుంచుంటే ఏమవుతుంది అండి, ఆ ఫ్లమ్ అంతా కిందకు వస్తుంది కదా లంగ్స్ లో. పడుకుంటే అది మొత్తం ఇలా స్ప్రెడ్ అయ్యి దాని ఊపిరి ఆడకపోయేటప్పటికి ఏమవుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే దడ వచ్చేస్తుంది. అదొకటి. ఇంకా ఆ నీరసం చాలా విపరీతం ఉంటుంది. అదొకటి. సో ఇంతవరకు నాకు గుర్తుంది. వాడి ఫేస్ లో చూస్తేనే మనకు ఆ నీరసం అలా తెలుస్తుందని చెప్పారు బుచ్చి గారు. ఇంకొకటి ఏంటంటే బ్యాసిల్లంకి ఏంటంటే కాఫ్ వస్తే చెస్ట్ లో నుంచి వస్తున్నట్టుగా ఉంటుంది, కాఫ్ తగ్గుతుంటే. ప్లస్ వాళ్ళకి వీక్నెస్ ఉంటుంది. ఇలా చెప్పారు బుజ్జి గారు. డిఫరెన్స్ నాకు దగ్గులు చూపించారు. అప్పుడు మనకి ఈజీగా ఐడెంటిఫై చేయగలం. ఇప్పటికీ ఆ దగ్గు అలా గుర్తుంది వాళ్ళ దగ్గర. ఇక్కడ అది కూడా ఉంది కదా, 4th పాయింట్ రిలీజ్ సెన్సేషన్. బహుశా ఈ బ్యాక్ ఎక్ కూడా ఈ లంగ్స్ అంతా ఫిల్ అయిపోవడం వల్ల వెనకాల పైన పెయిన్ వచ్చింది డోర్సల్ రీజియన్ లో. దగ్గు ఎంత విపరీతంగా ఉందో చూడండి. ప్రొఫ్యూజ్ స్వెట్ వచ్చేస్తుందని చెప్పాడు. ఇప్పుడు గాలి బాగా కావాలనిపిస్తుంటే ఆక్సిజన్ లెవెల్స్ బాగా తగ్గుతున్నాయి. సెకండ్ డెలివరీ తర్వాత నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వీక్ అయినట్టుంది. అక్కడ స్టార్ట్ అయిందని చెప్పారు. అంటే మాస్టర్ గారు ముందు యాంటిమ్టాట్ 200 అక్యూట్ లో ఇచ్చుంటారు. దాంతోనే బెటర్మెంట్ వచ్చి ఆవిడ తర్వాత మానేసి వాస్తవ. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్ అండి. రాజశేఖర్. వాసుదేవ్ అండి. ఫస్ట్ అండ్ 8th పాయింట్స్ రెండింటిని బట్టి ఇచ్చారు అనుకుంటున్నాను. వాసుదేవ్. 624. ఇప్పుడు ఎవరు చదవాలి, నేను మర్చిపోయాను. రాజారావు గారు. నేను చదివాను మేడం, ఇప్పుడే చదివాను. నేను చదువుతాను. Case number 624. A boy aged about 9 years came to our dispensary with the following complaints. He cannot talk and hear noise. At the age of 4th month, one day after drinking milk, he suffered with dyspnea, used medicine. It subsided within 2 days. Bubbles were regular, appetite was good. Likes sweets, prefers hot water bath. He was second child to his parents. During first pregnancy, her mother suffered with fever and stomatitis. His father also had hearing problem. In fast, he suffered with fever, asthmatic suffocation for 1 week. On 8th September 1980, Master E.K prescribed sulfur 10 m 1 dose. వాసుదేవ, ఇది మీరే చెప్పాలి. విజయ్ మారుతి గారే చెప్పాలి. మారుతి గారు చెప్పడానికి ఇక్కడ ఏం అర్థం కావట్లేదు. అక్కడ ఉండే సిమ్టమ్స్ కి సల్ఫర్ కి ఏం సంబంధం లేదు. మరి మాస్టర్ గారు ఎట్లా ఇచ్చారు, మాస్టర్ గారికే తెలియాలి. వాసుదేవ్. కామేశ్వరరావు గారు. వాసుదేవ్. రాజారావు గారు. వాసుదేవ్. మన్మోహన్ గారు. వాసుదేవ్ అండి. నా పాయింట్స్ అని మారుతి గారు చెప్పిన పాయింట్స్. వాసుదేవ. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ్ అండి. రాజశేఖర్. వాసుదేవ్ అండి. 625. విశ్వనాథ్ చదువుతారా? నేను చదవనండి. చదవండి. Case number 625. A man aged about 36 years came to our dispensary with the following complaints. He was suffering from body pains and severe backache, lethargic at morning. After waking from sleep, he suffers with body pains. After doing exercise, sometimes he gets relief.
Occasionally gets pain in the chest near ribs. Indigestion after taking dal. Occasionally suffers with catching type of pain in lungs. Since 4 days, he was suffering from burning pain in the eyes. Since 3 months, once in a while, he was getting pain at thigh. It extends to leg. Bending forward or by lying on back, he feels relief. Gets dyspnea and pain in the hands by exertion. 11 years ago, suffered with malaria, chickenpox. 3 years ago, suffered with jaundice. On 27th August 1980, Master E.K prescribed Naxwamka 201 dose. On 9th October, he prescribed Naxwamka 1 1 dose. He was better after this dose. On 10th November, he repeated the dose. వాసుదేవ్ అండి, దీంట్లో అయితే ఒక పాయింట్ అంటే 4th లో ఉంది, ఇండైజేషన్ ఆఫ్టర్ టేకింగ్ దాల్ అని ఉంది. ఇండైజేషన్ ఒకటి కనబడుతుంది. తర్వాత మేబీ మలేరియా చికెన్ పాక్స్ సఫర్ అయ్యాడు. అలాగే జాండీస్ కూడా ఉంది. దాన్ని చూసిన బట్టి దానికి ఏమన్నా ఇచ్చారేమో అని అనుకుంటున్నానండి. ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎక్కువగా వాడడం వల్ల నక్సోమ్కి ఇచ్చారేమో అని అనుకుంటున్నాను. వాసుదేవ. రామేశ్వరరావు గారు. రాజారావు గారు. The indigestion after taking dal. Eleven years ago, suffered with malaria and chickenpox. 3 years ago, suffered with jaundice. వీటిని బేస్ చేసుకొని ఇచ్చారనిపిస్తుంది. మారుతి గారు. వాసుదేవ, యాక్చువల్ గా ఈ కేసు నాకు అర్థం కాలేదండి. కాకపోతే ప్రీవియస్ గా డిఫరెంట్ సిస్టమ్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడి కేసు అంతా గందరగోళంగా ఉన్నప్పుడు, క్లారిటీ లేనప్పుడు దాన్ని ఒక కొలిక్కి తీసుకురావడానికి నంబర్ ఆఫ్ డోసెస్ నక్స్వామికా 200 ఇచ్చే సంప్రదాయం ఉంటుంది. కాబట్టి కేసులో క్లారిటీ లేనప్పుడు దాన్ని ప్రిసిపిటేట్ సిమ్టమ్స్, ఒరిజినల్ సిమ్టమ్స్ ని ప్రిసిపిటేట్ చేసి ప్రిస్క్రైబ్ చేయడానికి మాస్టర్ గారు నక్స్వామిగా 200 ఇచ్చారేమో అని నాకు అనిపిస్తున్నది. వాసుదేవ. మన్మోహన్ గారు. నాకు అర్థం కాలేదండి. వాసుదేవ. నాది మారుతి గారు చెప్పిన పాయింట్స్. వాసుదేవ. శీతల్ రెడ్డి గారు. వాసుదేవ అండి. రాజశేఖర్. వాసుదేవ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ.